ఆడవాళ్లను దైవంగా భావించే ఈ దేశంలో ఆడవాళ్లకు రక్షణ కరువైంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలు కన్నేసి కాటేస్తున్నారు కామాంధులు. మొన్న జరిగిన కోల్కతా ట్రైనీ డాక్టర్ ఉదంతం గుర్తుకొస్తేనే ఉలిక్కిపడే పరిస్థితి. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతుండగానే ఏదో ఒక రూపేణా అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పైకి కనిపించేవి కాకుండా మన కంటికి కనిపించిన సంఘటనలు ఎన్నో. ఇలా నిత్యం ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిపై న్యాయం కోసం ఎదురు చూసి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందే తప్ప బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. వ్యవస్థలోనూ ఎలాంటి మార్పు లేదు. ఇలా మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్న మనకు కనివిప్పు కలిగించే రియల్ స్టోరీ ఇది. అది ఉత్తరప్రదేశ్ లోని బాగ్పత్ ప్రాంతం. ఆదివారం అవడంతో ఓ 6 ఏళ్ల చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటోంది. తండ్రి పనికి వెళ్లిపోయాడు. తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఇంతలో ఆడుకుంటున్న పాప దగ్గరికి ఓ కుర్రాడొచ్చాడు. అసలే కామంతో కొవ్వెక్కిన ఆ మృగం పాపని ముట్టుకోగానే మత్తెక్కినట్టు చేశాడు. ముద్దుగా మాట్లాడి ఆడి మచ్చిక చేసుకున్నాడు. ఇక జేబులో ఉన్న చాక్లెట్ తీసి పాపకిచ్చాడు. పాప తినేసింది. పాప, నీకు ఇలాంటి చాక్లెట్స్ కావాలా? నా దగ్గర బోలెడనున్నాయి అని చెప్పగానే అమాయకంగా కావాలి అంకుల్ అంది. సరే, నువ్వు నాతో వస్తే ఇస్తా అన్నాడు ఆ మృగం. సరే అంకుల్ అని అతనితో వెళ్ళింది. షాప్ కి తీసుకెళ్తానని చెప్పిన ఆ కామందుడు ఊరి చివర ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లాడు. ఏంటి అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారు అంటే, ఏం లేదు, కాసేపు ఇక్కడ ఉండి మనం వెళ్లిపోదాం, ఓకేనా అంటూ పాప వేసుకున్న బట్టల్ని ఒక్కొక్కటిగా విప్పడం మొదలుపెట్టాడు. అసలు అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియని ఆ చిన్నారి మౌనంగా అటు ఇటు చూస్తోంది. ఆమెను పడుకోబెట్టి అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ చిన్నారి భయంతో తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ నీచుడు మాత్రం నోరును మూసేసి బలవంతం చేయబోయాడు. నిజానికి ఆ బంగ్లా వైపు ఎవరూ రారు. అదే ధైర్యంతో ఆ కామందుడు చిన్నారిని ఇష్టం వచ్చినట్టు రక్కేస్తున్నాడు. ఇంతలో కీర్మంటూ ఓ చప్పుడు వినబడింది. ఆ వ్యక్తి పట్టించుకోలేదు. మరోసారి కీర్మంటూ పెద్ద చప్పుడు. అది వినగానే ఒక్క క్షణం గుండె ఆగినంత పనయ్యింది ఆ వ్యక్తికి. ఏంటా చప్పుడు అని చుట్టూ చూస్తే ఎదురుగా కోతే కదా అనుకుని పక్కన ఉన్న బండరాయిని విసిరి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. అంతే, వెంటనే కోతుల గుంపు కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఆ పాపను వదలకపోతే మీదపడి రక్కేస్తామన్నట్టుగా కీచ్మంటూ అరుపులతో భయపెట్టాయి. ఇంకేముంది, ప్రాణభయంతో పాపను వదిలేసి ఆ నీచుడు పారిపోయాడు. ఆ తర్వాత చిన్నారి ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని పేరెంట్స్ తో చెప్పడంతో ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే బాగ్పత్ సర్కిల్ ఆఫీసర్ హరీష్ భదోరియా మాట్లాడుతూ, బాలికపై అత్యాచారం జరగకుండా కోతులు అడ్డుకున్నాయన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టాం. ఆ చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 74, 76 తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లను జోడిస్తాం. ఆ నిందితుడిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి సీసీ కెమెరాలో ఓ యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు రికార్డ్ అయ్యింది. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. ఇక ఏది ఏమైనా కోతులు సమయానికి రాకపోతే ఆ పాప పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆ హనుమంతుడే స్వయంగా వచ్చి కాపాడినట్టుంది అంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇలాంటి ఘటనే మరోటి కూడా జరిగింది. అది ఢిల్లీలో జూన్ 30 ముంబైలోని వసాయి ప్రాంతం. అర్ధరాత్రి 1 గంట. జనాలంతా ఎవరింట్లో వాళ్ళు గుర్రుగా నిద్రపోతున్నారు. కొన్ని కంపెనీలలో నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటి బాట పట్టారు కొందరు ఉద్యోగులు. అయితే అకౌంటెంట్ గా పనిచేసే 32 ఏళ్ల అమ్మాయి తన డ్యూటీ ముగించుకొని వసాయి ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. తన స్నేహితులు డ్రాప్ చేస్తామని చెప్పినా ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడమని పర్లేదని చెప్పింది. ప్రతిరోజు నేను వెళ్లే రూటే కదా అని సర్ది చెప్పి బయలుదేరింది. వసాయి నుండి మాణిక్పుర వీధుల్లోకి రాగానే తననెవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయికి భయంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలా భయంతోనే వెనక్కి చూసింది. అంతే, వెనుక ఓ వ్యక్తి మొహానికి ముసుగు వేసుకుని తననే ఫాలో అవుతున్నాడు. అతన్ని చూడగానే ఆ అమ్మాయికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. తప్పించుకునేందుకు అడుగుల వేగం మరింత పెంచింది. అలా ఓ వీధిలోకి వెళ్ళగానే అక్కడ లైట్స్ సరిగ్గా లేవు. అదే అదును అనుకుని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి నోరు మూసేశాడు. ఆ అమ్మాయి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అరిచేందుకు వీలు లేకుండా అడ్డుగా పెట్టిన చేతిని కొరికింది. కానీ ఆ నీచుడు అమ్మాయి చెంపపై కొట్టి చంపేస్తానని కత్తిని బయటకు తీశాడు. భయపడ్డట్టే కనిపించినా ఆ మృగం చేతి నుండి బయటపడేందుకు శాయశక్తుల ప్రయత్నించింది ఆ అమ్మాయి. కానీ అతని బలం ముందు ఓడిపోయింది. ఆ అమ్మాయిని కింద పడేసి ఆమెపై అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎవరైనా వస్తే బాగుండు అంటూ మనసులోనే దేవుణ్ణి మొక్కుకుంది ఆ అమ్మాయి. కానీ కనుచూపు మేర ఒక్క మనిషి జాడలేదు. ఆ నీచుడు ఆమెపై పడి రక్కేస్తున్నాడు. ఇంతలో ఏ దేవుడు ఆమె ప్రార్థన విన్నాడో గాని ఓ వీధి కుక్క అటువైపు వచ్చింది. దాన్ని చూడగానే చేతికి దొరికిన వస్తువులతో వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. కానీ ఆ కుక్క మాత్రం గుర్రుగా చూస్తూ ఆ అమ్మాయిని వదిలేస్తావా లేక మీద పడి నిన్ను రక్కేయమంటావా అన్నట్టు కోపంగా పళ్ళు తెరిచింది. కుక్క అరుపులకు మిగతా కుక్కలు సైతం బోబో అంటూ బయలుదేరాయి. ఆ దెబ్బకి ఈ కుక్క చేతిలో ప్రాణాలు పోగొట్టుకుని కుక్క చావు చచ్చే కంటే అమ్మాయిని వదిలేయడమే బెటర్ అనుకుని ఆ అమ్మాయి బ్యాగ్ లో ఉన్న ఫోన్ ని తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ నీచుడు. నిజానికి దాదాపు ఓ 10 నిమిషాల పాటు ఆ
అమ్మాయికి రక్షణగా ఉండి ఆ మృగాన్ని తరిమి కొట్టాయి కుక్కలు. ఇక అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. నేను చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి నన్ను ఫాలో చేసి నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆపై నా నోరు గట్టిగా పట్టుకుని నన్ను కిందకు తోసి నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతన్ని చూసి వీధి కుక్క వచ్చి గట్టిగా అరుస్తుంది. దీంతో ఆయన భయపడి పైకి లేచాడు. ఆ సందర్భంగా నేను అక్కడి నుండి పారిపోయానని ఫిర్యాదులో పేర్కొందామే. ఇక అక్కడ సీసీటీవీని చూసి ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేయడానికి వచ్చిన వ్యక్తి సందీప్ గా గుర్తించారు పోలీసులు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఆ నీచుని అరెస్ట్ చేసి కటకటల్లోకి పంపారు. అయితే సందీప్ కి ఆల్రెడీ పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ జల్సాలకు అలవాటు పడి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో భార్య దూరంగా ఉంటోంది. దీంతో తాను పోలీసునని జనాల్లో బిల్డప్ ఇస్తూ బ్రతికిస్తున్నాడు. చివరికి జూన్ 30న ఆ నీచుడి పాపం పండింది. నిజానికి ఆ రోజు అక్కడికి కుక్క రాకపోయినా ఆ వ్యక్తి విసిరిన బండరాలను చూసి భయపడి పారిపోయినా ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఈ సంఘటన చూస్తే నోరు లేని జీవాల కంటే అన్ని ఉన్న మనిషి బుద్ధే మందమెక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మధ్య కుక్కలంటే ఒకంత అయిష్టం పెరిగిపోయింది. కారణం వీధుల్లో చిన్నపిల్లలపై అవి చేసే దాడులు. కానీ ఈ సంఘటన చూశాక కుక్కల మీద గౌరవం పెరిగింది. ఏది ఏమైనా అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రమని ఆనాడు గాంధీ చెప్పిన మాటలు ఏ రోజు నిజమవుతాయో వేచి చూడాలి. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయ్యాయి అని సంబరాలు చేసుకునే మనకి ఇలాంటి సంఘటనలు చూసి స్వతంత్రాన్ని మనమే చెడగొట్టుకుంటున్నామని సిగ్గుపడదాం. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.